వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఇంట్లో పెళ్లి సందడి. హన్మకొండలో రెచ్చిపోయిన చైల్డ్ స్నాచర్లు. బాచుపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. రేణిగుంట విమానాశ్రయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి ఘన స్వాగతం పలికిన అభిమానులు. జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, నిర్మల్ జిల్లా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు. పట్టణంలోని 30-40 వార్డుల్లో పర్యటించి పరిసరాల పరిశుభ్రత, త్రాగునీటి పొదుపుపై ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అడాప విజయలక్ష్మి, ఎస్పీ రాజు, మున్సిపల్ అధికారులు పాల్గొని పారిశుద్ధ పనులను పర్యవేక్షించారు. అంతకుముందు కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేశారు. ఇందులో మాజీ కౌన్సిలర్ అడప పోషెట్టి, గణేష్, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు ఎవరికి ఆబ్జెక్షన్ లేకుండా చూసుకోవాలి. మార్చ్ 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యక్రమము మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం గారి ఆదేశానుసారము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని లొకేషన్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ వార్డ్ నెంబర్ 40లో ఈ కార్యక్రమము గౌరవ కౌన్సిలర్ మేడము మరియు కౌన్సిలర్స్, వార్డు సభ్యులు, ఆర్పీలు మరియు వార్డ్ ఆఫీసర్స్ మరియు మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజల సమక్షంలో ఈ సీఎం గారి ప్లెడ్జ్లు కూడా చదవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మనకు ఈ రోజు నుండి 15 వరకు ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి 42 వార్డులలో ఈరోజు శానిటేషన్ కార్యక్రమాలు, ఈ ప్లెడ్జ్ చదవడము, అక్కడ ఉన్నటువంటి వార్డు ఆఫీసర్లు మరి ఆర్పీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా వార్డు కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుండి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం తర్వాత గల్లీ డ్రైన్ తిరుగుతూ ఆ వాటిలో ఉన్నటువంటి డ్రైన్లను శుభ్రపరచడము, దాంతోపాటు బ్రషెస్తో క్లీన్ చేసుకోవడము మరియు పబ్లిక్ అవేర్నెస్ కూడా కల్పించడం. అన్ని ముఖ్యంగా ప్లాస్టిక్ కానీ శానిటేషన్, డోర్ టు డోర్ కనెక్షన్ ఇంటికే ఇచ్చి సెపరేట్ సర్టిఫికేట్ చేసి ఆటోకి వాళ్ళని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో గౌరవ కౌన్సిలర్ కూడా పాల్గొని అందరికీ అవగాహన కల్పించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ 15 రోజులు పట్టణాన్ని అన్ని వార్డులలో ఇలాగనే చేస్తూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి ఆ మున్సిపాలిటీ తరఫు నుంచి మేము కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేస్తాం.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. సిఐ ఇంద్రసేనారెడ్డి న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించి దాడికి ప్రయత్నించారని ఆరోపిస్తూ లాయర్లు ఈ దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షకు మద్దతుగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సంఘీభావం తెలిపారు. పార్టీ శ్రేణులతో కలిసి దీక్ష శిబిరాన్ని సందర్శించి న్యాయవాదులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఐ ఇంద్రసేనారెడ్డి హిట్లర్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొందరు రాజకీయ నాయకులు ఆయనకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పలువురు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూల్చివేతల సమయంలో కూడా చాలా మంది ఆయన తీరుతో మానసిక ఒత్తిడికి గురయ్యారని అన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. తక్షణమే సిఐ ఇంద్రసేనారెడ్డిని విధుల నుంచి తప్పించాలని ఆమె బహిరంగంగా డిమాండ్ చేశారు. న్యాయవాదుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శి సిరిగ సంజీవ కుమార్, కమిటీ సభ్యులు తిరుపతి కిరణ్, శ్రీకాంత్, వెంకటేష్, మల్లేష్ పటేల్, శైలజ, శ్రీలత పటేల్, కుమార్, లింగస్వామి, బీజేపీ నాయకులు పిడుగు కృష్ణ, మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, మెరుగు నరేష్, గొర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అమానుషంగా వారిపై చేయి చేసుకునేటువంటి పరిస్థితిని ఖండిస్తూ గొప్ప న్యాయవాద వృత్తిలో ఉండి ప్రజలకి న్యాయం చేసేటువంటి ఒక న్యాయవాది పైన అగౌరవంగా అమానుషంగా చేయి చేసుకోవడం అనేది దారుణమైనటువంటి ఇదిగా ఖండిస్తూ మరి ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 15 రోజుల నుండి అడ్వకేట్స్ అందరూ కూడా విధులను బహిష్కరిస్తూ ఇవాళ నిన్నటి నుండి రిలే నిరాహార దీక్షలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు వారికి మద్దతుగా మేము సైతం మీ వెంట ఆనాటి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన కావచ్చు, గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎప్పుడు కూడా సమాజం వైపు నిలబడ్డది. మాతో పాటు ప్రజల కోసం అన్యాయం జరిగిన ప్రతి చోట కూడా పోరాటంలో ముందున్నది. అందరూ కూడా ఈరోజు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇవాళ నిజంగానే ఇంతకుముందు సోదరులు కృష్ణ గారు చెప్పినట్టుగా ఒక హిట్లర్ని తలపించేటట్టుగా ఈ సిఐ ప్రవర్తన ఉన్నది. దాదాపు గత చాలా రోజుల నుంచి కూడా అనేక నిరసనలు ఇక్కడ సిఐ మీద వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, గతం లోపల సిఐ మీద హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన సంఘటన కావచ్చు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన సంఘటన కావచ్చు, బీసీ కమిషన్కి ఫిర్యాదు చేసిన సంఘటన కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా ఇవాళ స్టేషన్కి పోతే ప్రతి ఒక్కరిని కూడా దురుసుగా మాట్లాడడము, ఇవాళ అసభ్య పదజాలంతో అనేక రకాలుగా సిఐ మాట్లాడినటువంటి వీడియోలు, ఆడియోలు ప్రత్యక్షంగా ఎన్నో రకాల ఎవిడెన్స్ ఉన్నాయి మన దగ్గర. రాత్రి 10 గంటల తర్వాత జరిగినటువంటి దుర్ఘటన అందరికీ తెలుసు. నిన్నటి వరకు ఎదురు చూసాం, కనీసం మాకు న్యాయం జరుగుతుంది అని. కానీ ఇంతవరకు న్యాయం జరగకపోవడంతో మేమందరం గోదావరిఖని న్యాయవాదులుగా నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతోంది. ఇది వాళ్ళ రెండో రోజు. మా సోదరులు ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. వారికి ముందుగా విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దానితో పాటు సమాజంలో ముఖ్యంగా గోదావరిఖని పట్టణ ప్రాంత ప్రజలు గమనించాల్సిన అంశం ఏంటిదంటే, ఈ గోదావరిఖని 120 CI కోసం ఈ ఒక్కరోజు మేము ఈ చర్య తీసుకున్నది కాదు. గతంలో కూడా 4-5 సార్లు న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే గోదావరిఖని బార్ అసోసియేషన్ వచ్చి న్యాయవాదుల ముందు క్షమాపణ కోరడం జరిగింది. అది ఆనవాయితీగా ఈ రోజు ఊరుకుంటారు, రేపు పొద్దున వెళ్ళి సారీ చెప్పేస్తే అయిపోతుందనే ఒక ప్రవర్తన ఆయనలో ఉందనేది మేము గమనించాం. గతంలో జరిగినప్పుడు కూడా పోనీలే సిఐ కదా, ప్రజలు కోరుకునేది న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, జ్యుడిషియరీ ఈ మూడు కూడా మంచిగా ఉంటే సమాజం బాగుపడుతుందని ప్రజల్లో అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతోనే వ్యక్తిగతంగా మనం ఎవరికి వ్యతిరేకంగా కూడా మనం పనిచేయొద్దు. కాబట్టి మనం కలుపుకొని పోదాం. సిఐలో ప్రవర్తనలో మార్పు వస్తుంది. న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించిన మారతాడు, ఇకనైనా మంచిగా ఉంటాడని చెప్పి ఊహించుకొని ఆయన గతంలో సారీ చెప్పినప్పుడు దాన్ని మేము చేసిన ఉద్యమాన్ని కూడా విరమించుకోవడం జరిగింది. కానీ మొన్న గత 10వ తారీఖున జరిగిన దుర్ఘటనలో న్యాయవాదులందరి పట్ల కూడా, న్యాయవాదులు అయితే కొమ్ములు ఉంటాయా
అన్న పదాలు కూడా ఉపయోగించి చాలా దురుసుగా ప్రవర్తించడం, తద్వారా కనీసం 2 రోజుల తర్వాత 3 తర్వాత వచ్చి నా వర్క్ బిజీలోనో లేకపోతే నాకున్న ఫ్రస్ట్రేషన్ అన్నానని చెప్పి ఆయన ద్వారా ఏమైనా కనీసం పశ్చాత్తాప ధోరణిలో ఆయన ఉంటుందనుకున్నాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాకపోవడంతో నిరాహార దీక్షలకు రావడానికి దారితీసింది. అది మేము గత కొంతకాలంగా 10వ తారీఖు నుంచి 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మేము కోర్టు అబ్స్టెండ్ చేస్తా ఉన్నాం. ప్రజలందరూ అనుకోని ఉండవచ్చు మీకున్న ఇబ్బందిని మా మీద ఇది రుద్దుతున్నారని చెప్పి క్లయింట్స్ అనుకోని ఉండవచ్చు. కానీ ఇది ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్న అన్యాయం. కాబట్టి న్యాయవాదులుగా మేము కోరుకునేది అతను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. అతనిలో ఉన్నటువంటి ప్రవర్తన మార్పు రావాలి. ఆ ప్రవర్తనలో మార్పు రావాలి అని అంటే కనీసం బహిరంగ క్షమాపణ చెప్పగలగాలి. అది కూడా ఆయనలో పశ్చాత్తాప ధోరణి కూడా ఆయనలో కనిపించడం లేదు నేటి వరకు. కాబట్టి పై అధికారులకి మేము విన్నపం చేసేది, గోదావరికని బార్ అసోసియేషన్ న్యాయవాదులుగా విన్నపం చేసేది, గోదావరికి ప్రజల్లో మమేకమైన న్యాయవాదులుగా మేము డిమాండ్ చేసేది, ఆయనలో ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. గత కొంతకాలంగా అనేక చోట్ల అనేక వేదికల పైన అనేక ఫిర్యాదులు 1 టౌన్ సిఐ పైన వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయనకు తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పి పై అధికారులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్లు సఫలీకృతం అయ్యే వరకు ఈ నిరాహార దీక్షలు జరుగుతూ ఉంటాయి. అందుకు గోదావరిఖని ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాలు, అనేక పార్టీలు, అందరూ మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి న్యాయవాదుల ప్రజా. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని చాచా నెహ్రూ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం, అద్దాల లైబ్రరీ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. మహిళా సంఘాలకు 35 కోట్ల రూపాయల 0 వడ్డీ రుణాలు చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 99 రోజుల అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, కలెక్టర్ దాసరి హరిచందన పాల్గొన్నారు. అది గుట్టు విషయం కావచ్చు, మక్కం కావచ్చు, బ్యూటిషియన్ కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా సెంటర్లలో ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ యొక్క సెంటర్ ద్వారా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించి ఇటు మహిళా సంఘాల ద్వారా లోనింగ్ ఇస్తూ వడ్డీ లేకుండా కట్టే విధంగా మరి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు మహిళా సంఘాలు ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని వాడుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి పిల్లల ఫీజు లేదా ఇతర ఖర్చు నుంచి మీరు ఆదుకునే విధంగా ఉండాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ 99 రోజుల కార్యక్రమంలో మీ చురుకైన పాత్ర మహిళా సంఘాలకు ఉండాలి. ఆరోగ్యం గురించి కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, పరిశుభ్రతకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉండబడేటువంటి ఏ సమస్యకైనా మీరు గృహిణులుగా ఆ ప్రాంతానికంతా మార్గదర్శకత కావాలని సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మన బాగా ప్రాంతంలో ఉంది, మనమంతా కలిసి ఉంటే సాధించలేదు లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా మీకు పూర్తిగా అవుట్రైట్ సపోర్ట్ ఇస్తా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని నిజం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అనిల్ యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు బల్మూరు వెంకట్ గారు, గ్రంథాలయ చైర్మన్ రెడ్డి గారు, అడిషనల్ జోనల్ కమిషనర్ సురేంద్ర రెడ్డి గారు, రవికిరణ్ గారు, డిప్యూటీ కమిషనర్, నాకాచర్యాలైన మహిళా సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు పాడినటువంటి ప్రాంతన గీతంలో మహిళా శక్తి, భవిష్యత్తు మీద ఆశ, మనం పోరాటం సాధించలేని ఏమీ లేదు అనేటువంటి అర్థం ఉన్నటువంటి పాట. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి సమావేశ సందర్భంలో ఈ ప్రాంతన గీతం పాడుకొని మనకు భవిష్యత్తును మనం చూసుకొని ఒక ఆశ జరుగుతున్న ముందుకు పోవడానికి పాట పాడుకుంటూ ఉంటాం. అందుకే ప్రాంతన గీతాన్ని పాడమని చెప్పినాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 99 రోజుల పాటుగా వివిధ రకాల కార్యక్రమాలను తీసుకొని ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, మహిళా సంఘాలు కానీ, రైతులు, విద్యార్థులు, యువకులు అన్ని రకాల అంశాలతోటి గ్రామ గ్రామాన మున్సిపల్ వార్డు వారీగా 99 రోజుల కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఈ రోజు 1988లో ప్రారంభించబడినటువంటి ఆనాటి గవర్నర్ కుతుబ్ జోషి గారి చేతి మీదుగా ప్రారంభించిన ఈ చాచా నెహ్రూ పార్క్
13 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 12,000 చిల్లర గ్రామాల్లో 3,000 వార్డుల లోపల ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగబోతా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు జిహెచ్ఎంసీ తరఫున ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో పెట్టుకునే స్థలం లేక, బయట వేయడం ఇష్టం లేక, ఊరికైనా ఇంట్లో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలాగా మన ఉన్నటువంటి పాలైన టీవీలు కానీ, కూలర్లు కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఏ ఎలక్ట్రానిక్ వస్తువైనా తీసుకొచ్చి ఇక్కడ మహిళా సంఘాల ద్వారా ఇంటింటికి వెళ్లి కలెక్ట్ చేసి వాళ్ళకు కొంత ప్రోత్సాహం ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకున్నారు. దీని ద్వారా ఈ మహిళ ఇందిరా క్యాంటీన్ల పేరున్న మహిళా సంఘాలు తీయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీరు దయచేసి ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహించుకొని ముందుకు పోయి మీ కాలంలో నిలబడగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు ఇస్తా ఉన్న మహిళా సంఘాలకు ఐకేపీ తరఫున, మెట్మా తరఫున డబ్బులు లోనింగ్ ఇచ్చి వాళ్ళకు నెలకు మండల సమైక్యకు 70,000 రూపాయలు వస్తా ఉన్నాయి. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కోరుతాను. హైదరాబాద్ ఇప్పుడు లెక్క ప్రకారంగా 24,000 సొసైటీలు ఉన్నాయి. ఏళ్ళు ఇప్పుడు దాదాపు 631 ఉన్నాయి. 631 మీరు వాళ్ళను రాష్ట్ర నాయకత్వం వాళ్ళ లీడర్షిప్ హక్కుతో మాట్లాడితే హైదరాబాద్ లో కూడా బస్సులు ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకుంటాం. ఆ విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉంది. మహిళా సంఘాలు మహిళలు బస్సులు ఉచితంగా ప్రయాణం చేయడమే కాదు, బస్సుల యజమానులు కూడా చేసే కార్యక్రమం దేశంలో మొదటిసారిగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి ఘనస్వాగతం పలికిన అభిమానులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆమె కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులు మంగళహారతి ఇచ్చి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిన కవిత అభిమానులు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అల్పిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు బయలుదేరనున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. భూపాలపల్లి జిల్లా చిట్యాల గాంధీ వీవోలో వీవోఏగా పనిచేస్తున్న మారపల్లి రమాదేవి సిసి రమణాదేవిపై వేధింపుల ఆరోపణలు చేశారు. పనుల్లో సహకరించకుండా లాగిన్ ఇవ్వకపోవడం, పాస్వర్డ్ మార్చడం వంటి చర్యలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. 5 నెలలుగా వేతనం రాకపోయినా విధులు నిర్వహిస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై ఇప్పటికే పీడీకి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపిన రమాదేవి జిల్లా కలెక్టర్ విచారణ జరిపి సిసి రమణాదేవిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మండల సంఘంలో ఉన్న అధ్యక్షురాలు వచ్చిన మాట్లాడతాను. రమాదేవి, నేను గాంధీ వివోకి వివోఏగా పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుండి గాంధీ వివోకి 20 సంఘాలకు సేవ చేసినా కూడా నాపై తప్పుడు ఆరోపణలతో సిసి రమణాదేవి గారు బదిలీ అయినా కూడా ఇక్కడే ఉండి 2 సంఘాలను తీసుకొని తప్పుడు ఆరోపణలు ఇచ్చి నాపై నన్ను తీసేసి వేరే సీఏను 2 లక్షలు తీసుకొని ఇద్దామని ఈ సీఏను తొలగించుదామని నా మీద ఇచ్చిన ఆరోపణలు. నెల నుండి కూడా నాకు గౌరవ వేతనం లేకున్నా కూడా నేను చేసి ఆన్లైన్ వర్క్, ఆఫ్లైన్ వర్క్ చేస్తూనే ఉన్నా. అయినా కూడా నాది చేయలేదని నా చేసిన వర్క్ను కూడా రోల్ బ్యాక్ చేస్తూ ఈ రకంగా నన్ను మానసిక బాధలకు గురి చేస్తున్న రమణాదేవిని వెంటనే సస్పెండ్ చేయగలరని నా యొక్క ప్రార్థన. నాకు న్యాయం జరగాలి. మేము చిట్యాల
మండల వివో నుంచి వచ్చినాము భూపాలపల్లి జిల్లాకు. మేము అది ఎందుకు వచ్చినామని అంటే మాకు సిసి రమణాదేవి అనట ఆమె మాకు అన్యాయం చేసి మా సంఘాలను మేము లోన్లు ఎత్తుకోకుండా మా సీఏ మీద ఆరోపణలు చేసి మేము లోన్లు ఎత్తుకున్నాక మాకు సీఏ లోన్లు ఇప్పిస్తే మేము 10 రూపాయలు లక్షకు 3,000 చొప్పున ఇస్తానమని ఆమె మీద లేని నిందలు ఆరోపణలు సిసి రమణాదేవి ఆమె మీద వేసి ఆమె ఫస్ట్ ఇక్కడి నుంచి ఆమె జాబ్కు ఈ నుంచి బదిలీ అయినాక నేను వేరే ఊరికి పోతే నాకు అన్యాయం జరుగుతుంది, నా ఊర్లో నేను ఉండాలి, నా భర్త దగ్గర నేను ఉండాలనే ఆలోచనతోటి 1-2 సంఘాలను తీసుకొని వచ్చి వాళ్ళ ముందు వాళ్ళకు కూలిచ్చి వాళ్ళని తీసుకొని వచ్చి ఈ సీఏ మీద లేని ఆరోపణలు పెట్టి నేను ఇక్కడనే ఉండాలని ఆమె బదిలీ కాకుండా ఉండాలని ఆర్డర్ వచ్చినాక కూడా ఆ ఆర్డర్ను సార్లు పక్కకు పెట్టిండ్రు, పెద్ద అధికారులు పక్కకు పెట్టించుకున్నాక నేను ఇవాళ లివ్వులు ఉన్నా సార్ అని చెప్పి ఆర్డర్ను పక్కకు పెట్టి ఆ లివ్వు ఆ అవసరానికి వాడుకొని 2 సంఘాలలో నన్ను తీసుకొచ్చుకొని ఇక్కడ నేను ఈ ఊర్లోనే ఉండాలి అన్నది కానీ అది కరెక్ట్ కాదు. మా సీఏ మీద లేని ఆరోపణలు పెడుతుంది, అవన్నీ అబద్ధాలు. మాకు వివో అది వరకు వివోలో పని చేసేటోళ్ళు లేరు, వివోలో డబ్బులు లేవు. మాకు సీఏ కొత్త సీఏ రమ వచ్చిన కాడి నుంచి మా వివోలో డబ్బులు ఉంటాయి. మాకు ఒక 50,000 కావాలన్నా ఇస్తాను, అందుకెళ్ళి ఇప్పిస్తుంది. ఆమె కంటే పై అధికారులను తెలుసుకొని మా సంఘాలకు కావాలని అంటే మా సంఘాలలో 10 మందిని విచారించి మీకు అవసరమా అని మా దగ్గర లోన్ మాకు ఇప్పిస్తాను. దానికోసమే వాళ్ళు వచ్చిండ్రు. అవి తప్పుడు ఆరోపణలు. సీఏ మంచిగా పనులు చేస్తే సీసీకి నచ్చక ఆమె బదిలైనందుకు ఈ ఊర్లోనే ఉండాలన్న ఆలోచనతోటి తప్పుడు ప్రచారాలు చేపించింది. మేము సీఏకు డబ్బులు ఇస్తలేము. ఆమె తప్పుడు ప్రచారం ఆమె మీద చేపించింది. అది కాదు, వెంటనే సిసి రమణాదేవిని సస్పెండ్ చేయాలి. ఆర్డర్ వచ్చినాక పై అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? నేను వివో రమణను మాత్రం మా ఏరియాకి ఉంచాను. ఎక్కడున్నా తొలగించాలి. ఈ వరకు ఆ పొల్లగాని తొట్లు పెట్టుకున్నది, మా తొట్లు పెట్టుకున్నది. ఏంది బిడ్డ నిమ్మలంగా ఇంటికాడ అడిగితే చెట్లు బిగుతుంది, పవానం చెప్తాంది, విమానం చెప్తాంది, నేను కాదు వస్తామంటుంది. ఇగో ఇక్కడ దాకా తెచ్చింది. మేము ఎక్కడుండలో మా ఇవో బయటికి ఎందుకు వచ్చిందో, వీళ్ళు వివోకు వీళ్ళు ఏమన్నా దోస్తులు అనుకున్నారా, లేకపోతే వీళ్ళకి ఏమన్నా చుట్టం అనుకున్నారా? ఇవో వీళ్ళు ఇద్దరు చేసింది వాళ్ళు ఎక్కడైనా చూసుకోగానే మా ఇవోని అయితే బయటికి తీసిండ్రు. నమస్తే పై అధికారులకు దయచేసి. నా పేరు వినోద. మహబూబాబాద్ జిల్లా మానుకోట పట్టణంలోని హనుమంతుగడ్డలో కుటుంబ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్డీఓ ఆదేశాల మేరకు అధికారులు ఇంటిని ఖాళీ చేయించడంతో సంధ్యారాణి కుటుంబం రోడ్డుపై పడింది. ఇంటి సామాన్లు బయటకు తీసి రోడ్డుపై వేయడంతో అవమానంగా భావించిన ఆమె కుమారుడు వీరశౌర్య విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. అంటే వాళ్ళు రోడ్డు మీద ఉండలేరు కదా, కొంచెం దయచేసి ఒక్క రూమ్ రాధాకృష్ణ చనిపోయింది. మా ఆడబిడ్డగా పెత్తాను. మా అత్తకు 40,000 పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ తీసుకుంటా
మమ్మల్ని ఇల్లు కలియమని ఆర్డర్ వచ్చిందని ఆర్డీఓ మేడం నుండి ఆర్డర్ వచ్చిందని చెప్పుకుంటూ మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తాను. అబద్ధాలు అన్ని చెప్పే ఇట్లా చెప్తాను. ఏ రకంగా మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొడతాము. ఏ కలెక్టర్ మమ్మల్ని ఇంట్లో ఉంచాలి. ఆమెను తీసుకొచ్చి ఉండమని చెప్పినాం, మేము ఉండమని చెప్పినాం. మేము ఏ రకంగా మేము ఎందుకు వెళ్ళగొట్టవలసి వాళ్ళ బిడ్డ ఉంటుందట, వాళ్ళ బిడ్డ ఉన్న ఆమె ఉంటుందట. వాళ్ళకి 40,000 పింఛన్ వస్తుంది, వాళ్ళ బిడ్డ అంగన్వాడీ టీచర్. అవన్నీ కొడుకులు జాబులు చేసినాక కూడా మమ్మల్ని బాధ పెట్టి ఇట్లా చేసి మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటారు అంతా. నా కొడుకు ఇప్పుడు మందు తాగి నా కొడుకు ఏమన్నా అయితే మాత్రం ఆర్టీఓ మేడం కలెక్టర్ మేడం జవాబు చెప్పాలి. నా కొడుకు ప్రాణం తీసుకొచ్చారు. అసలు వాడు ఎక్కడి నుండి తీసుకొచ్చుకున్నాడో తెలియదు కానీ మమ్మల్ని ఎంత హింస పెడతారు, ఇట్లా చేస్తారు. చేసుకున్న కారణాలు నాకు ఇదే కోస, చేసుకున్న కారణాలు లేదే ఎక్కడ లేదు. ప్రపంచంలో ఆడపిల్లలు ఉంటారు కానీ ఇంత కోసం మా పిల్లలు ఇచ్చినవా చేసుకున్నాను లేరా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.